కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. సో ప్రతిసారి కూడా మనం ఒక రెమెడీసో లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురించో మురళీకృష్ణ దంతురి గారితో మాట్లాడుతూ ఉన్నాం కదా. ఆయన ఎక్స్పీరియన్సెస్ అరుణాచలంలో అవధూత అమ్మ అని కూడా కలిశారు. సో అవి కొన్ని మాట్లాడుకుందాం ఈరోజు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. హరి ఓం శివం. సార్, అవధూత అమ్మ, టోపీ అమ్మ అని అనేసి చాలా పేరు బాగా వినిపించి ఆ అమ్మని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి కూడా చూస్తున్నాం. ఆవిడ ఎంత పవర్ఫుల్, లేకపోతే ఆవిడకి అన్ని ఉన్నాయా లేదా అందరు చెప్పినట్టుగా అలా కాకపోయినా కానీ ఆవిడని మీరు ప్రత్యక్షంగా చూసారు కదా, కలిసారు కదా, ఎలా అనిపించింది, ఏమంటారు మీరు? గిరివలం అంటే మనకి గిరి ప్రదక్షిణ అంటాం కదా. ఈ గిరి ప్రదక్షిణ చేయడం అనేది ఒక అద్భుతమైన అవకాశం. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే అరుణగిరి ఏర్పడింది అని చెప్పి జియోలాజికల్ సర్వే చెప్పేసింది. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఆ కొండ ఉంది అంటే మన శాస్త్రాల్లో చెప్పేది నిజమే కదా. అంటే అక్కడ ఎలాగంటే ఆ అరుణగిరిని అరుణాచలేశ్వరుడు ఎక్కడైతే ఉన్నాడో అది నాభి స్థానం అని, ఆయన యొక్క పాదాలు అరుణగిరినాథర్ అని చెప్పి, ఓకే, మన ఇంద్రలింగం ఉంది కదా, ఇంద్రలింగానికి బ్యాక్ సైడ్ కొంచెం లోపలికి ఉంటుంది గల్లీలో, అక్కడ స్వామివారి యొక్క పాదాలు ఉన్నాయని చెప్పి, ఈ విధంగా స్వామివారి యొక్క భంగ్యం ఉంటుందని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. మనం దాని గురించి ఒక వీడియోలో చాలా క్లియర్గా చెప్పుకుందాం. అసలు నిజంగా ఆ స్వామిని అంటే ప్రతి ఒకే రోజులో మనం ఆ ముగ్గురిని దర్శనం చేసుకుంటే ఎటువంటి అద్భుతమైన ఫలితం ఉంటుందో ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. మరి టోపీ అమ్మన్ ఈమె ప్రతిరోజు కూడా త్రీ టైమ్స్ గిరి ప్రదక్షిణ చేస్తుంది. ఒకసారి చేయడానికి కష్టం. ఒకసారి చేయడానికి మనం కింద మీద పడిపోయి కాళ్ళు బొబ్బలు ఎత్తిపోయి కారాలు చేస్తూ ఉంటాం. నాకు వారం రోజులు కాళ్ళు నొప్పి వచ్చింది. ఓకే, కానీ మరి ఆవిడ రోజుకి 3 సార్లు అట్లా చేస్తూనే ఉంటుంది. చాలా అద్భుతమైన విషయం. ఒకటి అంటే ఈ సాధనలో రకరకాల, అక్కడ మీకు గిరి ప్రదక్షిణలో ఎన్నో రకరకాల ఆశ్రమాలు కనబడుతూ ఉంటాయి. అక్కడ ఉండే సాధువులు కూడా డిఫరెంట్ సాధువులు కూడా కనపడుతూ ఉంటారు. కొంతమంది మౌన స్వామి అంటారు. ఆయన కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడలేదంటారు. ఇట్లా మనకి ఎన్నో ఆశ్రమాలు కనపడతాయి. అంటే మనకి మోక్షానికి వెళ్ళే అంటే భక్తి మార్గాలు డిఫరెంట్గా ఎట్లా అయితే మనం చెప్పుకున్నామో, అంటే ఒకళ్ళు పూజిస్తారు, ఒకళ్ళు కీర్తిస్తారు, ఒకళ్ళు ఏదో చేసి భగవంతుని చేరుకుంటారు, ఒకళ్ళు ఏమీ చేయకుండా ధ్యానం చేస్తుంటారు. అట్లా రకరకాల మార్గాల్లో స్వామిని చేరుకుంటున్నారు అనుకుందాం. టోపీ అమ్మన్ బాగా విపరీతంగా ప్రాముఖ్యత అవ్వడం అంటే ఈ అమ్మ టోపీ అమ్మన్ ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్తూ ఉంటుందో ఎక్కడో ఒకసారి ఒక టీ స్టాల్ దగ్గర, ఒక హోటల్ దగ్గర ఆగుద్ది. ఆగానే వెంటనే వాడు ఓనర్ గవ్వ టీ తీసుకొని స్వామి అమ్మవారికి ప్రసాదం నైవేద్యం పెట్టినట్టుగా పెడతాడు. లేదు ఒక 2 ఇడ్లీలు పెడతాడు. ఆమెకు ఒక ఇడ్లీనో ఒక హాఫ్ ఇడ్లీనో తింటుంది, అంతే. పడేస్తే వెళ్ళిపోదు. దాన్ని మహాప్రసాదంగా తీసుకుంటారు. టీ ఆవిడ సోవం దాకా అక్కడ పెట్టేస్తుంది. దాన్ని మహా అద్భుతమైన తీర్థంగా తీసుకుంటారు. రియల్గా మరి ఆవిడ అవధూత. ఓకే, అసలు ఎందుకు ఇంత క్రేజ్ పెరిగింది? దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు అయితే ఉన్నాయి. ఓకే, ఆవిడని కావాలని చేస్తున్నారని, ఓకే, అంటే కావాలని ఆవిడని అవధూతాన్ని క్రియేట్ చేసి దాని వెనకాల పెద్ద మాఫియా లాగే పెట్టుకొని ఇప్పుడు ఇండియాలో అన్నిటికన్నా అత్యంత అద్భుతమైన, అత్యంత లాభదాయకమైన వ్యాపారం ఏది అంటే స్పిరిచువాలిటీ కదా. అంటే ఎవరినైనా ఒక గురువుని చేసి ఆ గురువుని అడ్డం పెట్టుకొని సంపాదించడం, ఎవరినైనా ఒక అవధూతం చేసి వాళ్ళని అడ్డం పెట్టుకొని సంపాదించడం, ఇది ఒక కోణంలో ఇది కూడా ఉంది. నాకు జరిగిన అనుభూతి ఏంటనే చెప్తా. ఓకే, నేను 2 years బ్యాక్, నేను అంటే ఒక 3 months బ్యాక్ కూడా నేను వెళ్ళాను. బట్ ఈసారి నాకు కలిసే అదృష్టం కలగలేదు. 2 years బ్యాక్ నేను వెళ్ళినప్పుడు డాక్టర్ పి మణిమారన్ అని చెప్పి అక్కడ మొత్తం గిరి చుట్టూతో ఉన్న సాధువులందరికీ ఆయన ఫస్ట్ ఎయిడ్ చేయడం, అంటే కాళ్ళలో పురుగులు ఉన్న వాళ్ళకు కూడా, ఎవరు ముట్టుకోరు అటువంటి వాళ్ళని కూడా ఆయన ఫస్ట్ ఎయిడ్ చేయడం. ఈ అమ్మ వెనకాల కూడా ఉంటారు ఆయన. అమ్మ మా టోపీ అమ్మన్ దగ్గర కూడా ప్రతిరోజు వెళ్తూ ఉంటాడు. ఏదో ఒకటి ఆవిడ ఆయనతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు అని విన్నాం. ఆయన ఆ టోపీ అమ్మని కూడా మణిమారన్ మాత్రమే దగ్గరికి రానిస్తుంది. ఈయన చాలా అంటే ఎన్నో గౌరవ డాక్టరేట్లు పొందాడు. ఆయన లాస్ట్ మేము 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు టోపీ అమ్మన్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన
తీసుకెళ్ళినప్పుడు ఆవిడని చూసాము, దర్శనం చేసుకున్నాము. ఆవిడకి ఏదో ఫ్రూట్స్ ఇవ్వకపోతే ఆవిడ అసలు ఎవరి వైపు చూడట్లేదు, ఆవిడ మాట్లాడట్లేదు. అంటే రియల్గా నాకైతే కనుక ఎటువంటి గొప్ప అనుభూతి ఏం కలగలేదు. కానీ డాక్టర్ పి మణిమారన్ ఆయన చేసే పనులు ఇవన్నీ చూసినప్పుడు నాకు రియల్గా ఒక అద్భుతమైన చైతన్యం కనిపించింది ఆయనలో. ఓకే, నేను అది ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పాను. అంటే అనాథ ప్రేత సంస్కారాలు చేయడం అనేది, చుట్టూతో మా గిరి చుట్టూతో ఉన్న ఈ సాధువులందరికీ ఫస్ట్ ఎయిడ్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఏదన్నా చిన్న చితక ఏదన్నా డబ్బులు కావాలన్నా, అవసరాలు చిన్న చిన్న అవసరాలు కావాలన్నా ఆయనే ఇస్తాడని చెప్పి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు నాకు ఆయన ఎటువంటి అంటే ఆయనకి ఇంకా ఇదే లోకం, నిస్వార్థంగా ఈ సేవ చేయడమే లోకం, ఇంక వేరే ఇంకా ఆయనకి ఏమి లేదు, ఆయనకి పెళ్లి లేదు, ఏమి లేదు, ఆయనకి ఇదే లోకం అని తెలిసినప్పుడు నాకు ఆయన చూసినప్పుడు, ఆయన కలిసినప్పుడు చాలా అద్భుతమైన అనుభూతి కలిగింది నాకు. సరే, మరి టోపీ అమ్మన్ దగ్గరికి వస్తే అవధూత అని చెప్పి అంటే కావాలని క్రియేట్ చేస్తున్నారని కొంతమంది, లేదు రియల్గా ఆవిడ చాలా మహిమాన్వితం అని చెప్పి కొంతమంది, ఇట్లా ఈ వాదన అయితే ఉంది, నడుస్తుంది, ఎప్పుడు అది నడుస్తూనే ఉంటుంది. బట్ ఒకటి, అవధూతలు అనేవాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. ఉండేటప్పుడు వాళ్ళ నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడం కానీ, ఓకే, రియల్గా వాళ్ళ సాధనలో ఉంటే కనుక వాళ్ళని భంగం చేయడం కానీ కరెక్ట్ కాదు. ఓకే, వాళ్ళ యొక్క సాధన వాళ్ళని చేసుకొనిస్తే వాళ్ళు ఒక అద్భుతమైన స్థితికి వెళ్ళగలుగుతారు. వాళ్ళని మనం దర్శించుకున్నందుకు మనకు కూడా కొద్ది గొప్ప ఫలితం అనేది ఉంటుంది. అంతేగాని మనం రోజు ఆవిడ వెళ్ళే దారిలో అడ్డం పడిపోవడం, కాళ్ళ మీద పడిపోవడం, ఆవిడని చాలా ఇబ్బంది పెట్టడం, ఓకే, ఇటువంటివి మానుకోవాలి. రియల్గా వాళ్ళకి ఏంటంటే అవధూతలు అనే వాళ్ళకి వాళ్ళ యొక్క మోక్ష సాధనలో వాళ్ళు చేసే ప్రక్రియలు వింత వింతగా అనిపిస్తూ ఉంటాయి. ఓకే, మళ్ళీ ఆ వింత వింతగా అనిపించేప్పుడు కొంతమంది కామెంట్లు కూడా, లేదు ఆవిడ మెంటల్లీ ఎబిలిటీ లేదు, సరైన ఎబిలిటీ లేదు, కాబట్టి అది ప్రాబ్లం ఉంది, అందుకని అవధూత కాదని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే, బట్ ఏదైనా కానీ ఆవిడ మోక్ష సాధన కోసం ఆవిడ ప్రయత్నిస్తుంది. చేసేటప్పుడు ఆవిడకి అడ్డం పడి, ఓకే, ఆవిడని ప్రాబ్లం చేయడం కానీ, లేకపోతే ఆయన అవధూత, లేకపోతే ఆవిడ దైవాంశంబుధులని ఆవిడ గుడి కట్టేసి మళ్ళీ ఆవిడ అక్కడికి బంధించడం కానీ, ఈ రెండు కూడా సమంజసం కాదు. ఓకే, ఆవిడ యొక్క సాధనలో ఆవిడని వదిలేయడం అనేది ఒక మంచి పద్ధతి. మనకి ఆ గిరివలం చుట్టూత అస్సలు టోపీ అమ్మన్ అనే తెలియని వాళ్ళు అంటూ ఉంటారు. అంటే ఏ దుకాణం, ఏ షాప్ కూడా ఎవ్వరికి కూడా అసలు ఆవిడ తెలియదు, టోపీ ఏ టైంకి ఏ షాప్ దగ్గరికి వస్తుంది ఆవిడ అనేది ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. మరి అలాంటి ఆవిడ టైం ఎలా మెయింటైన్ చేస్తారు? రోజు అదే గిరి ప్రదక్షిణ, మరి మన కాన్షియస్ లో లేదు, మెంటల్లీ డిస్టర్బ్డ్ అన్న ఆవిడకి అదే పని ఎలా చేయగలుగుతారు? అందుకే చెప్పేది నేను, అంటే మోక్ష సాధన కోసం ఆవిడ ప్రయత్నిస్తుంది అని. మోక్ష సాధన అని ఇక్కడ మీరు అంటున్నారు కదా. అయితే సార్ రీసెంట్ గా నేను ఒక ఆర్టికల్ చూసాను అనమాట. ఆవిడ జీవ సమాధి అవ్వాలి అని అనుకుంటున్నారు అని అనేసి ఆవిడకి ఆ ప్లేస్ రెడీ చేయడం గురించి అని చెప్పి ఫండ్స్ కావాలి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారంట. ఇది ఎంతవరకు నిజం సార్? అంటే అది నమ్మే వాళ్ళు, అంటే అంత మహానుభావురాలకి మనం కూడా ఏదైనా చేద్దాము అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఎప్పుడైతే ఈ వార్తలు బయటకు వచ్చినాయో అప్పుడే ఇదంతా ఒక పెద్ద మాఫియా అని చెప్పి కూడా ఒక పుకారు కూడా బయటకు వచ్చింది. అంటే ఆవిడేదో సాధనలో ఆవిడ ఉంటే ఆవిడని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించాలి అనే ఒక దురుద్దేశంతో ఇటువంటి వార్తలు బయటకు వస్తున్నాయని కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఓకే, ఒకటి రియల్గా ఆవిడ జీవ సమాధి అవ్వాలి అనుకుంటే కనుక దాంట్లో 100% ఆవిడ కావాల్సి అని భగవంతుడు చూసుకుంటాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఏర్పరచాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అన్నీ ఏర్పాటు అయిపోతాయి. కానీ ఆవిడ మోక్ష సాధనలో ఈ అడ్డంకులు అనేవి, లేకపోతే ఆవిడని అడ్డం పెట్టుకొని ఏదో కోట్లు సంపాదించాలనుకునేవి, అది కలియుగం కాబట్టి కలియుగ ధర్మం, మనం ఏం చేయలేము. బట్ దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఓకే, ఎంకరేజ్ చేయొద్దు. ఆవిడ యొక్క సాధన ఆవిడ చేసుకోనివ్వండి, మీకు కనపడింది మీ అదృష్టం. సపోజ్ నేను ఇప్పుడు చూసాను సార్, రమణాశ్రమం ఎదురుగా చూసాను, ఆవిడంతకు ఆవిడ నడుచుకుంటూ వెళ్తున్నారు. నేను పెద్దగా దగ్గరికి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ నేను చూపించలేదు. సో అలా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకేమనిపించింది అంటే, అరే ఆవిడ కనిపించలేదు అని అనిపించింది. అంటే ఆవిడంతకు ఆవిడ కనిపించడం ఓకేనా, లేకపోతే ఆవిడ కనిపించినప్పుడు నేను ఏదైతే చూశాను అన్న ఫీలింగ్ లో వచ్చేసాను అది కరెక్టేనా, లేకపోతే ఆవిడకి ఇంకేమైనా చేసి ఉండాలి అన్న ఇది నాకు అనిపించింది. ఆవిడ దగ్గరికి వెళ్ళడము, ఆవిడ ఇలా ఏమంటారు మొక్కడము అలా చేసింటే బాగుండు అనేది ఒక చిన్న ఆశ ఉండింది అనమాట. మీరు ఏం చేస్తానన్నా కూడా ఆమె చేయించుకోరు, కానీ మనకి అట్లీస్ట్ అది దగ్గరికే రానివ్వదు. వెళ్ళకుండా ఉండడం మంచిదే కదా సార్. ఒక్కొక్కసారి కొడుతుంది కూడా ఆవిడ.
ఓకే, ఒక్కొక్కసారి దగ్గరికి వచ్చిన వాళ్ళని బెదిరిస్తుంది, ఆవిడ కొడుతుంది కూడా. కాబట్టి ఏంటంటే ఓకే, అది మీ అదృష్టం ఉండి ఏమన్నా మీరు ఇచ్చినప్పుడు ఏమన్నా తీసుకుంటే అది ఓకే, బట్ ఏదో చెయ్యాలి చేయలేదు అనే భావన మాత్రం వదిలేసేయండి. అంటే మీతో మాట్లాడిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే ఓకే, మనకు ఆవిడ దర్శనం కలిగింది, అది చాలు అని అనుకోవాలి తప్ప వెళ్ళి డిస్టర్బ్ చేయడం అనేది నేను మంచి పనే చేశానని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అవధూత అని అనుకున్నప్పుడు ఓకే, ఎప్పుడు కూడా ఏ వ్యక్తి కూడా జీవించి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అద్భుతాలు, వాళ్ళ యొక్క గొప్పతనం ఎవరికీ తెలియదు. ఓకే, రమణ మహర్షి ఉన్నప్పుడు ఆయన యొక్క గొప్పతనాలు కొంతమందికి తెలుసు. మరి ఇవాళ ఇన్ని దేశాల్లో రమణాశ్రమాలు, ఇంతమంది ఫాలోవర్స్, ఇన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఎలా వచ్చారు? అక్కడ చూస్తే మొత్తం ఫారినర్సే ఉంటారు సార్. అసలు ఎట్లా వచ్చారు మరి ఇంతమంది? ఎవరు కూడా ఏ మహానుభావుడైనా సరే, ఏ మహానుభావురైనా సరే జీవించి ఉండగా ఎవ్వరూ దాన్ని గుర్తించరు. ఓకే, బట్ కానీ వాళ్ళు శివైక్యం చెందిన తర్వాత మాత్రం ఓకే, వాళ్ళని దేవుళ్ళు అంటారు, అదంటారు, ఇదంటారు, వాళ్ళకి గుళ్ళు కట్టేస్తారు, వాళ్ళకి పొర్లు దండాలు పెట్టేస్తారు. కానీ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని గుర్తించరు. సరే, ఆవిడ అవధూతే, ఆవిడ ఒక మోక్ష సాధన కోసం గిరి ప్రదక్షిణ రోజుకి 2 సార్లు 3 సార్లు అట్లా చేస్తుంది అన్నప్పుడు అంతరాయం కలిగించకుండా మీరు ఆవిడ కనిపించింది ఓకే, మీ మనసులో చక్కగా ఓం నమ శివాయ అనుకుని ఆవిడ ఒక దండం పెట్టుకోండి చక్కగా, చాలు. అంతేగాని ఎక్కడికక్కడ అడ్డాలు పడిపోయి ఒక్కొక్కసారి అయితే 100 మంది ఉంటారు, ఈ ఆవిడని అడుగు తీసి అడిగైనవారు అక్కడి నుంచి. అప్పుడు ఆవిడ ఎంత వైల్డ్గా రియాక్ట్ అవుతుందో కూడా కొన్ని వీడియోలో చూసాం. ఆ ప్రాబ్లం ఆయన క్రియేట్ చేయకుండా అందరూ కూడా దూరంగానే ఆవిడ చక్కగా దర్శనం చేసుకోండి చాలు. ఆయన ఏం చెప్పారు సార్, మణిమారన్ ఏం చెప్పారు సార్ ఆవిడ గురించి? మణిమారన్ ఆయన అంటే ఒకటి, ఇక్కడ మణిమారన్ ఆయన చాలా చిన్నప్పటి నుంచి సేవాభావంలో మునిగిపోవటం. ఆయన ఎప్పుడు కలిసారంట సార్? ఏ వయసులో ఉన్నప్పుడు అమ్మని కలిసారంట? ఆయన దగ్గర 15 సంవత్సరాల క్రితం 16 సంవత్సరాల క్రితం నుంచి ఎప్పుడు కలిసాడని చెప్పాడు నాకు. మేము కలిసిన 2 years బ్యాక్. ఈ లాస్ట్ మనం 3 నెలల క్రితం వెళ్ళినప్పుడు ఆయన కలవలేదు, ఆయన అక్కడ ఊళ్ళో లేరన్నారు. అయితే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఆయన మొత్తం కూడా చెప్పాడు అనమాట, అసలు ఏంటి ఏమైంది, ఆయన లైఫ్ ఎలా చేంజ్ అయింది అని చెప్పి. అంటే ఇంట్రెస్ట్గా అడిగాను నేను, అసలు ఎందుకు ఇప్పుడు ఒక మామూలు వ్యక్తికి అన్ని గౌరవ డాక్టరేట్లు ఎందుకు వచ్చినాయి అని తెలియాలి కదా. తెలిసి అడిగినప్పుడు ఆయన చిన్నప్పటి నుంచే సరే చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, సరే ఏదో మొత్తానికి వదిలేసేసి కలకత్తా వెళ్ళిపోయాడు. మదర్ తెరీసా ఇన్స్పిరేషన్గా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కుష్ఠరోగుల వార్డులో ఆయన సేవ చేయడం మొదలెట్టాడు. సేవ చేయడం మొదలెడితే అక్కడ వాళ్ళు ఇంత అద్భుతంగా సేవ చేస్తున్నావు కదా, ఇక్కడి దాకా ఎందుకు రావటం, నువ్వు తమిళనాడులోనే చేయొచ్చు కదా అని చెప్పి ఆయన్ని రిటర్న్ పంపించారు. ఓకే, వచ్చే దారిలో చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన, పోలీస్ స్టేషన్ అని, అవన్నీ కూడా చాలా కథలుగా ఉన్నాయి. బట్ వచ్చే దారిలో ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఒక యాచకుడు రోడ్డు మీద ఉండి కాలంతా కూడా మొత్తం కంప్లీట్గా కుళ్ళిపోయి పురుగులతో నిండిపోయి ఉందంట. ఆయన ఇమీడియట్గా బస్ దిగిపోయాడు, అక్కడ ఇంటికి వెళ్ళకుండా బస్ దిగిపోయాడు. బస్ దిగిపోయి ఆయన సఫరీలు చేసి ఆయనకి ఒక 10-15 రోజుల పాటు కంటిన్యూగా డ్రెస్సింగ్ చేయడం, క్లీన్ చేయడం, డ్రెస్సింగ్ చేయడం అని చేస్తే కొంతవరకు ఆయన కోలుకోగలిగాడు. ఆ మనిషి చనిపోయే స్థితిలోకి వెళ్ళాడు. అటువంటి వ్యక్తి 10-15 రోజుల్లో కోలుకున్నాడు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉండిపోవడం మొదలెట్టాడు. అక్కడే ఉండిపోయి అదే ప్రదేశంలో అందరికీ సేవ చేయడం మొదలెట్టాడు. అట్లా ఆయన మొత్తం టోటల్ అరుణాచలంలో ఏ సాధువుకి ఎవరిని అడిగినా కూడా మణిమారన్ అంటే టక్మని గుర్తుపెట్టేస్తారు. అంటే ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే నిరాడంబరంగా చేస్తాడు సేవ, ఎటువంటి డబ్బు ఆశించడు. అన్నిటికన్నా ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి బాగా జరిగినప్పుడు అంటే శవాలు, అనాథ శవాలు అయిపోయినాయి, ఎన్నో అనాథ శవాలు, వాటినన్నిటిని కూడా ఈయన అంటే ఆయన సంపాదించిన డబ్బులు అవనివ్వండి, ఎవరన్నా దాతలు ఇచ్చిన డబ్బులు అవనివ్వండి, వాటితో ఆ అనాథ సంస్కారాలన్నీ కూడా, అనాథ ప్రజా సంస్కారాలన్నీ కూడా చేశాడు. ఎంత అద్భుతం అనిపించిందంటే, ఎందుకంటే మనకి శాస్త్రంలో ఒకటి చెప్పబడింది, అశ్వమేధ యాగం చేసిన ఫలితం రావాలంటే ఈ కలియుగంలో శూన్యలింగానన్నా ప్రాణప్రతిష్ఠ చేయాలంట, లేదా అనాథ ప్రేతాన్నైనా సంస్కరించాలంట, కటిక దరిద్రుడిని అయినా సరే మనం ఆదుకోవాలంట. ఓకే, ఇప్పుడు కటిక దరిద్రుడు అంటే మనం ఎక్కడెవరు కనిపెట్టలేం, ఎవడు నిజమో ఎవడు కాదో తెలియదు.
అనాథ ప్రేత సంస్కారం, మరి ఆయన ఎన్నో అనాథ ప్రేత చేశాడు. నా అదృష్టం నేను కూడా కొంత సొమ్ము ఇచ్చి కొన్ని అనాథ ప్రేతాల సంస్కారం చేయడం జరిగింది. రెండోది, మన శాస్త్రంలో ఏం చెప్పబడింది, శూన్యలింగాన్ని ప్రతిష్ఠించినా కూడా అశ్వమేధం ఫలితం వస్తుందని. కొలనుపాకులో ఉన్న శూన్యలింగం అంటే ప్రాణప్రతిష్ఠ జరిగి ఎటువంటి పూజలు నోచుకోని లింగాన్ని, అంటే పక్కకు జరగకుండా ఉండాలన్నమాట. అటువంటి లింగాన్ని ఎన్నుకొని దాన్ని పునఃప్రాణ ప్రతిష్ఠ చేసి దాని యొక్క ధూపదీప నైవేద్యాలకు ఏర్పాటు చేయడం జరిగింది. నా జన్మ సార్థకత జరిగింది అనుకున్న ఆ రోజు, ఏ రోజైతే ఆ యొక్క కార్యక్రమం చేశానో, ఈ ఒక్క శ్లోకం విన్నప్పుడు నాకు నా జన్మ సార్థకత అయింది అనుకున్నాను అనమాట. మరి ఈ మణిమారం దగ్గర కొన్ని వందల అనాథ ప్రేత సంస్కారాలు చేశాడు, ఎన్ని అశ్వమేధ యాగాలు చేశాడు. సరే, అది అంటే ఆయన యొక్క మనస్సు ఎంత నిర్మలమైనది. ఆయన కలిసినప్పుడు కూడా నాకు ఒక డివోషనల్ ఒక ఫీలింగ్ అనేది ఏర్పడింది నాకు. అందుకనే నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పా చాలా క్లియర్గా, అవధూత టోపీ అమ్మని కలిసినప్పుడు నాకు ఎటువంటి అనుభూతి అయితే కలగలేదు. ఓకే, ఆవిడ సాధనలో ఆవిడ ఉంది, ఆవిడ మా వైపు చూసింది, మాకు మంచిది అనుకున్నాం, అంతవరకే. మణిమారని కలిసినప్పుడు మాత్రం నిస్వార్థంగా ఇటువంటి సేవ చేసేవాళ్ళు ఈ కలికాలంలో ఉంటారా అనే ఒక డివోషనల్ అనుభూతి అయితే మాత్రం చాలా బాగా కలిగింది. ఆ అనుభూతి ఇప్పుడు కూడా నాకు రికలెక్ట్ అవుతూ ఉంటుంది. చాలా అద్భుతమైన అనుభూతి, మహా అద్భుతమైన వ్యక్తి. కాబట్టే ఎక్కడెక్కడి నుంచో గౌరవ డాక్టరేట్లు, ఓకే, ఫారిన్ కంట్రీస్లో ఎన్నో యూనివర్సిటీలు ఆయన్ని గుర్తించి గౌరవ డాక్టరేట్లు ఇవ్వడం, ఇండియాలో కూడా ఎన్నో రాష్ట్రాల నుంచి ఆయనకి చాలా అద్భుతమైన అవార్డ్స్ వచ్చినాయి. అంటే నిస్వార్థమైన సేవ చేస్తే గుర్తింపు అనేది వస్తుందనేది, అంటే ప్రతి మనిషిలో భగవంతుడిని చూసి రియల్గా ఆయన చేయగలిగాడు కాబట్టి ఆయనకు ఆ గుర్తింపు వచ్చింది. సార్, లాస్ట్గా నా డౌట్ ఏంటంటే, ఎవరితో మాట్లాడని టోపీ అమ్మ ఆయనతోనే మాట్లాడతారు కదా, సో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తారు సార్? ఆవిడ అసలు మనం మామూలుగా ఏ వీడియోలో చూసినా ఆవిడ ఎక్కడెక్కడో చూస్తుంటారు, మన లోకంలో లేనట్టు ఉంటూ ఉంటారు కదా. ఆవిడ సీరియస్గా ఆయన ఏం మాట్లాడతారో దానికి రిప్లై ఇస్తూ, ఆవిడ ఏదో మాట్లాడుతూ, వాళ్ళిద్దరు కన్వర్జేషన్ ఒక్కొక్క దాంట్లో ఉంటుంది కదా, ఎందుకని ఆయనతోనే మాట్లాడతారండి సార్? అది కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఆవిడని ఎవరిని దగ్గరికి రానివ్వదు. బట్ ఆయన్ని చూసినప్పుడు మాత్రమే ఎప్పుడో ఫస్ట్లో ఒకసారి యాక్సెప్ట్ చేసిందంట. అప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఆయన కలవడం, ఏదో ఒక ఫుడ్ తేవడం, లేకపోతే ఏదో ఒకటి ఆవిడతో మమేకమైన తర్వాత ఆయన ఇంకా ఆవిడే దేవత, ఆవిడే ఒక దైవాంశ సంబూతురాలని చెప్పి ఆవిడకి పూజలు కూడా చేస్తాడు ఆయన. ఓకే, పూజలు చేస్తాడు ఆయన, ఎన్నో చేస్తూ ఉంటాడు. ఆయన చేసేప్పుడు ఏం మాట్లాడదు, మంచిగా ఉంటుంది. ఓకే, మంచిగా చూస్తూ ఉంటుంది అటు ఇటు. బట్ ఆయన పక్క వెళ్ళిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ ఆవిడ వైల్డ్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, అది వాళ్ళిద్దరికి ఉన్న ఏ బంధం, మరి ఆ భగవంతుని ఏర్పరిచిన బంధం అది. కానీ ఆవిడతో అంటే ఆయనతో మాత్రమే ఎప్పుడు చూసినా సరే, ఇంకెవ్వరితో మాట్లాడటం చాలా రేర్. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఏమన్నా చెప్పారా సార్? ఆవిడ కన్యాకుమారి నుంచి వచ్చినట్టుగా ఆయన కూడా అదే చెప్పారా? ఆవిడ అట్లా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఆగిపోయిందని చెప్పి అంటారు. ఆయన కూడా అదే చెప్పారు. ఓకే, సో అదనమాట సంగతి. టోపీ అమ్మన్ గురించి, మణిమారన్ గారి గురించి చాలా అద్భుతమైన విషయాలన్నీ మాతో పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, హరి ఓం శివ.